రే అర్జెంట్ గా ఓపీ హాస్పిటల్కి వెళ్ళాలి పద. సరే అన్న. వస్తున్నాను, డబ్బులు తీసుకుని వస్తున్నాను, మీరేం టెన్షన్ పడకండి. నాన్నకు ఆపరేషన్ అయితే మొత్తం అంతా బాగా జరుగుతుంది. 200 రూపాయలు అయిందన్నా. నేనేమన్నా పిచ్చోట్లా కనిపిస్తున్నానా నీకు? 100 రూపాయలే కదా అన్నా. సరిగ్గా మాట్లాడాను అన్న, 100 రూపాయలకి ఎవరు ఇక్కడ దాకా రారు. నాకే నీతులు చెప్తావారా నువ్వు? తీసుకురా 100 రూపాయలు. మా వాళ్ళని తీసుకొచ్చాను అనుకో బాగుండదు చెప్తున్నాను. ఎవరిని పిలుచుకుని వస్తావు? పిలుచుకుని రా, వెళ్ళాలరా. నీ సంగతి చెప్తా. అయ్యో నా డబ్బులు ఎక్కడో పడిపోయినట్లున్నాయి. ఇప్పుడు హాస్పిటల్లో డబ్బులు ఎలా కట్టాలో ఏంటో. అన్నా 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 నన్ను క్షమించండి అన్నా, నేనేదో కోపంలో కొట్టేశానన్నా మిమ్మల్ని. అన్నా భయపడకండి, మేము వచ్చింది మిమ్మల్ని కొట్టే కాదు. మీ డబ్బులు మీరు ఆటోలో పడేసుకున్నారు, తీసుకోండి. అదేంటన్నా, నేను మిమ్మల్ని అంతగా కొట్టినా కూడా నా డబ్బులు మీరు రిటర్న్ తెచ్చిస్తున్నారు. ఫోన్ మాట్లాడి నేను విన్నానన్నా. నాకు తల్లిదండ్రులు లేకపోవచ్చు, కానీ వాళ్ళ విలువ నాకు బాగా తెలుసు. చాలా థ్యాంక్స్ అన్నా, మీ వల్ల ఈ రోజు మా నాన్న బతుకుతారు. పర్లేదన్నా.